తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 1 మాక్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ మాక్ అలాట్‌మెంట్స్ లోపల ఎవరెవరికి సీటొచ్చింది? సో, సీటొచ్చినోళ్ళు ఏం జేయాలే? సీట్ రానోళ్ళు ఏం జేయాలే? సీటు నచ్చిన కాలేజ్ వచ్చినోళ్ళు ఏం జేయాలే? నచ్చని కాలేజ్ వచ్చినోళ్ళు ఏం జేయాలి? అని జెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీరు ఒకవేళ ఇంకా గూడా తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన మాక్ అలాట్‌మెంట్స్‌ని చెక్ జేసుకోకపోతే మాత్రం సో, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఎయడం జరిగింది. సో, ఆ వీడియోని మీరైతే ఒకసారి ఎళ్లి చెక్ జేయండి. ఓకేనా? సో, కింద డిస్క్రిప్షన్ లోపల గాని, మీద ఐ బటన్స్ లోపల గాని లింక్ అయితే ఇస్తా నేను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. సో, తెలంగాణ వెబ్‌సైట్ లోపల ఎవరికైతే సీటొచ్చిందో, సో, సీటొచ్చినాళ్ళు నాకు సీటొచ్చింది అని జెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేసేయండి. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో అండ్ సీట్ రాకపోతే మాత్రం రాలేదని జెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేసేయండి. ఓకేనా? సో, వచ్చినా రాకపోయినా కింద కామెంట్ అయితే ఏసేసేయండి. కామెంట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ ఎవరైతే సీటొచ్చిందో వచ్చిన వాళ్ళు ఏం జేయాలే? ఓకేనా? సీటు వచ్చిన వాళ్ళు ఏం జేయాలంటే ఫస్ట్ సీట్ అనేది నీకు నచ్చిన కాలేజ్‌లో వచ్చిందా? రాలేదా? అనేది అనలైజ్ జేసుకోవాలి. ఓకేనా? సో, సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాలే? సీటు రానోళ్ళు ఏం జేయాలే? అని జెప్పి మనమైతే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ సీట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పి కామెంట్ జేయండి. అండ్ దాని తర్వాత సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాలే? సీట్ రాని వాళ్ళు ఏం జేయాలని జెప్పి నేనైతే డీటెయిల్‌గా జెప్తా. సో, ఇక్కడ ఫస్ట్ ఏందంటే మనం సీట్ వచ్చినోళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో, ఎవరికైతే సీటొచ్చిందో, సీటొచ్చినోళ్ళు ఏం జేయాలి అంటే ఫస్ట్ నీకు కాలేజ్ నచ్చిందా? అనే క్వెషన్‌కి ఆన్సర్ యేసుకో. సో, నీకు నువ్వు సెల్ఫ్ ఆన్సర్ యేసుకో. ఒకవేళ నీకు కాలేజ్ నచ్చిందనుకో, కాలేజ్ నచ్చింది అని జెప్పి నీకు నువ్వైతే లైక్ కాలేజ్ నచ్చింది కాబట్టి ఏం జేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, ఫైనల్ అలాట్‌మెంట్స్ అయ్యేంత వరకు వెయిట్ జెయి. అండ్ నువ్వైతే రీచెక్ జేసుకో ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావని జెప్పి. సో, నీకు సీట్ వచ్చినట్టయితే సో, నువ్వు కాలేజ్ నచ్చిందా? నచ్చలేదా? అని జెప్పి ఒక కన్‌క్లూజన్‌కి రా. ఒకవేళ నీకు కాలేజ్ నచ్చినట్టయితే ఫైనల్ అలాట్‌మెంట్స్ వరకి వెయిట్ జెయి. సో, ఫైనల్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు అంటే మనకి 18థ్ జులై 2025 రోజు అయితాయి. అండ్ మనకు రీచెక్ అయితే చేసుకో నువ్వు వెబ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చినావు అని జెప్పి. ఓకేనా? సో, ఏదైతే ఇప్పుడు అలాట్‌మెంట్స్ లోపల వచ్చిందో ఆ కాలేజు మీది కాలేజ్ ఏమున్నది? అండ్ కింది కాలేజ్ ఏమున్నది? అని జెప్పి చెక్ జేసుకో. ఓకేనా? సో, ఆ కాలేజ్ కంటే ముందు ఏ కాలేజ్ ఉంది? ఆ కాలేజ్ తర్వాత ఏ కాలేజ్ ఉంది? అని జెప్పి నీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లోపల చూసి పెట్టుకో. ఓకేనా? సో, దీని గురించి నేను ఫర్దర్‌గా మీకు సెపరేట్ ఒక వీడియోలో మాట్లాడతా. సో థట్ మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు జెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? సో, దాని తర్వాత ఏందంటే కాలేజ్ నచ్చకపోతే, సో, కాలేజ్ నచ్చితే ఫైనల్ అలాట్‌మెంట్స్ వరకు వెయిట్ చేయి. కాలేజ్ నచ్చని సిట్యుయేషన్ లోపల ఏం జేయాల్సి ఉంటది గదా! అంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్స్ మరి ఎప్పటి నుండి ఓపెన్ అయితాయి అనంటే మనకి 14థ్ జులై అండ్ 15థ్ జులై రోజైతే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితాయి. 14థ్ అండ్ 15థ్ 2 డేస్ మాత్రమే మనకు టైం అయితే ఉంది. సో, ఈ వెబ్ ఆప్షన్స్ 14థ్ అండ్ 15థ్ రోజు మాత్రమే ఓపెన్ అయితాయి. ఇప్పుడు ఓపెన్ కావు. ఓకేనా? మనకి షెడ్యూల్ ప్రకారం మనం చూసుకుంటే. సో, యాస్ పర్ షెడ్యూల్ మనకి 12థ్ రోజు 13థ్ రోజైతే అలాట్‌మెంట్స్ రిలీజ్ కావాలి. బట్ మనకి 12థ్ రోజే రిలీజ్ అయినాయి. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం మాత్రం మనకి 14థ్ అండ్ 15థ్ జులై వరకైతే టైం ఉంది. ఓన్లీ 14థ్ అండ్ 15థ్. మీకు అంతకు ముందుకు ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను పక్కాగా మీకు చెప్తా. ఓకేనా? సో, సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి గదా! అంటే కాలేజ్ నచ్చిందా? నచ్చలేదా? అని చెప్పి కన్‌క్లూజన్‌కొచ్చి నచ్చితే ఫైనల్ అలాట్‌మెంట్స్ వరకు వెయిట్ జేయాలి. అండ్ నచ్చకపోతే వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ ఫేజ్ లోపల పెట్టుకోవాలన్నట్టు. ఓకేనా? కాలేజ్ నచ్చని సిట్యుయేషన్ లోపల. అసలు నాకు కాలేజే రాలేదు అని జెప్పి కొంతమందంటున్నారు. సో, నాకు మెసేజ్ రాలేదని జెప్పి చాలామందయితే నాకు కామెంట్ జేయడం అయితే జరిగింది. సో, మెసేజ్ రానోళ్ళేందంటే ఆల్రెడీ నేను వీడియో జేసినా. సో, సింపుల్ ఏం లేదు అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ జేయాల్సుంటది. ఒకసారి చెక్ జేయిరి. అలాట్‌మెంట్ లోపల మీకు కాలేజ్ అలర్ట్ అయితే మాత్రం అలర్ట్ అయింది అని జెప్పి చూపెడతది. కాలేజ్ అలర్ట్ కాకపోతే అలర్ట్ కాలేదని జెప్పి చూపెడతదన్నట్టు. ఒక సీటే రాని సిట్యుయేషన్ లోపల ఏదుంటది గదా! అంటే నువ్వు ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళా రాదు. ఓకేనా? సో, అసలు సీటే రాలే ఎవరైతే అంటున్నారో, సో, మీకు ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు గాబట్టి, మీరు ఈ ఆపర్చునిటీని ప్రాపర్‌గా యూజ్ జేసుకోవాల్సుంటది. అండ్ ఎప్పుడైతే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయితదో 14థ్ అండ్ 15థ్ ఆఫ్ జులై అప్పుడు మీరు యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యిరి. సో, ద మెయిన్ రీజన్ ఫర్ నాట్ గెట్టింగ్ సీట్ అంటే నీకు లైక్ మంచి ర్యాంక్ లేకపోవడం అనేది ఒక రీజన్ అయితది. అండ్ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యకపోవడం, ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ ఇయ్యకపోవడం అన్నది సెకండ్ రీజన్ అయితది. అండ్ తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడం అనేది
థర్డ్ రీజన్ అయితదన్నట్టు. సో, ఇట్లా కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. అండ్ లైక్ ఇంకొకటేందంటే మీ కేటగిరీ లోపల కాంపిటీషన్ ఎక్కువుండడం చాలా ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ చేస్తాయి నీకు సీట్ రావడాన్ని. సో, అసలు సీట్ రాలేదు అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఇయ్యడానికి ట్రై చెయి. సో, నీకు ర్యాంక్ ఎంతొచ్చింది ఆ ర్యాంక్‌ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యి. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం. మనకు వచ్చిన ర్యాంక్‌కి సో, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి. సో, ఆ వీడియోను కూడా నేను మీద ఐ బటన్స్ లోపల మెన్షన్ చేస్తా. మీరు ఎళ్లి చెక్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తే సీట్ వస్తదని చెప్పి. ఓకేనా. సో, ప్రూవెన్ మెథడ్స్ లోపల నేను చెప్పిన. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎన్ని ఎక్కువిస్తే అంత పాజిబుల్ ఉంటది మీకు సీట్ రావడానికి. సో, అట్లా అని చెప్పి ఏది పడితే అది ఇయ్యకుండా మంచి కాలేజెస్ అయితే ఇయ్యండి. అండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యండి. సో దట్ మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, నీకు ఫస్ట్ ఫేజ్‌లోనే సీట్ రావాలే. సో, మన అల్టిమేట్ గోల్ ఏంది అంటే నీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రావాలే. సో, నీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒకవేళ సీట్ రాలేదు అంటే మాత్రం సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా. సో, మనకి ఫస్ట్ ఫేజ్ అయినా ఫస్ట్ ఫేజ్‌ల నీకు 50,000, 60,000, 70,000, లక్ష ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ వేరే ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజెస్ లోపల ఛాన్సెస్ తక్కువుంటాయి. కాబట్టి సో, ఎంత వీలైతే అంత అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యి. అండ్ ఎంత వీలైతే అంత టైం అయితే ఈ వెబ్ ఆప్షన్స్ మీద స్పెండ్ చేసి మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. సో దట్ ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడం వల్ల మనకు ఫేజ్ 1లో సీట్ వస్తది. ఇఫ్ నాట్ ఫేజ్ 1 నీకు ఫేజ్ 2లో సీట్ రాదు. ఓకేనా. సో, రాదు అంటున్నా కదా అంటే రాదా అంటే వస్తది కొన్నిసార్లు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైతది అంటే సో, మీ కేటగిరీలో కాంపిటీషన్ తక్కువుండడమో, లేకపోతే నువ్వు సెకండ్ ఫేజ్‌లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడమో ఓకేనా. సో, ఫస్ట్ ఫేజ్‌లో 100 వెబ్ ఆప్షన్లు ఇస్తే సెకండ్ ఫేజ్‌లో 200 వెబ్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు సీట్ వస్తది. ఓకేనా. సో, ఎందుకు అదంతా ఫస్ట్ ఫేజ్ లోపలనే మంచి కాలేజ్ లోపల సీట్ రావడానికి మనం ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.